how come that you come across to this Bhagyalakshmi and education service? There's always a saying that if you go around and ask about certain things, you'll at least find one negative point out of it. Surprisingly, I could never even find one negative thing about what sir has done. You just have to appear in front of him and tell him so and so, so and so. He will give you a solution. అంటే యూనివర్సిటీ జియోమెడి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ జియోమెడికి మాత్రమే సర్టిఫికేట్ అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేషన్ ఇంక్లూడింగ్ ఓన్ హాస్పిటల్ ప్లస్ 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్ తోటి అసోసియేట్ అయి ఉన్నది. సో యూనివర్సిటీ జియోమెడిలో మాత్రమే విఆర్ టెక్నాలజీ ఉంది. సో అక్కడ రియలిస్టిక్ గా హాస్పిటల్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది. So how much did you pay for the MBBS? It's actually negligible for the amount of returns that you get, because we almost paid in peanuts. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అబ్రాడ్ లో MBBS చేయాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ కన్సల్టెన్సీ అనే చెప్పాలి. సో ఆల్మోస్ట్ 21 years ఆఫ్ లెగసీ ఉంది. ఎంతో మంది వేల మంది విద్యార్థులు వాళ్ళ డాక్టర్ అవ్వాలి అనుకునే కలని నిజం చేసింది. అది మాత్రమే కాదండి, సో మన సుమన్ టీవీ వేదిక పైన ఎవరైతే జార్జియాలో MBBS చేస్తారో, దట్ టు జియోమెడి యూనివర్సిటీ ద్వారా, సో వాళ్ళని తీసుకొచ్చి మీ ముందుకు నుంచోబెట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా కూడా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా మీకు అందిస్తూ ఉంది. సో మరి ఈ రోజు కూడా ఒక ప్రత్యేక గెస్ట్ వచ్చారనే చెప్పాలి. మరి జార్జియాలో MBBS కంప్లీట్ చేసి జియోమెడి యూనివర్సిటీ ద్వారా సో ఈరోజు మన ముందు ఉన్నారు. మరి ఆయన్ని అడిగి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో MBBS అబ్రాడ్లో చేయాలి, జార్జియాలో చేయాలి అనుకునే వాళ్ళకి ఇది మీకోసమే ఫ్రెండ్స్. ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు. బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ నేను మాట్లాడడము, అలానే మన MD గారు BSS ప్రసాద్ గారు మాట్లాడడము, ఇదంతా ఒక ఎత్తు అయితే డైరెక్ట్గా ఒక పాస్డ్ అవుట్ స్టూడెంట్ తోటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం అనమాట. సో ఆయనే దర్శన్ భోమ్కార్ అండ్ అలానే మన MD గారు BSS ప్రసాద్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాము. సో ప్రసాద్ గారు వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మీ స్టూడెంట్ని తీసుకొచ్చి ఇలా మా అందరి ముందు కూర్చోబెట్టినందుకు. సో ఇది ఫస్ట్ టైం కాదండి, ప్రతి షోలో దాదాపుగా ఎవరైతే సక్సెస్ఫుల్గా డాక్టర్ MBBS కంప్లీట్ చేసి ఇక్కడికి వస్తారో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని షోలో పార్టిసిపేట్ చేయడం అనేది ఆనవాయితీ. ఈ రోజు డాక్టర్ దర్శన్ దర్శన్ గారు వచ్చారు. డాక్టర్ దర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ సో హ్యాపీ టు హ్యావ్ యూ, టు వెల్కమ్ యూ హియర్. సో జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ దట్ వాట్ వాజ్ యువర్ జర్నీ, హౌ వాజ్ యువర్ జర్నీ, జస్ట్ లుక్ ఎట్ బ్యాక్ అండ్ హౌ వాజ్ యువర్ జర్నీ, జస్ట్ టెల్ టు అవర్ వ్యూయర్స్. Hi, I'm Dr. Darshan Bhomkar. I'm from Belgaum, Karnataka. I've done my MBBS from one of the most beautiful countries, that is Georgia. Arguably the best university for me, that's Teaching University Geomedi. I'm of batch 2017. I passed out in 2023. And right after that, we have a licensing exam. It's called as FMG. I cleared it in my first attempt and I was state rank 2 for that exam. And I didn't stop at that. Consecutively, I finished my internship. And in my first attempt, I cleared AIMS. INSET AIMS exam. I cracked that exam, and along with that I even cracked NEET PG. Both of them I have termed as one of the most difficult medical PG exams, and I was able to bag the most reputed seat, that is MD Radio Diagnosis, in one of the most premier institute, Father Mulla Medical College, Mangalore, in my first attempt. Right now I'm first year PG resident of the prestigious Father Mulla Medical College. This has been... What made you that your graph is completely like high? So is there any fortune behind that, or it's completely because of your hard work that you get into this position right now? Hard work plays the main role, but along with that, not giving up. Problems kept on coming. I never stopped. I feel that problems are like a comma in your life. They should never become a full stop. If a problem comes, the earlier you detect the problem and you rectify it, and the next day if you start it fresh, I feel we are well versed with it. Wow, We are well what a done with it. message you have given to us. Yeah, and just I want to know, so there are many consultancies across our India. How come that you come across to this Bhagyalakshmi and education services? Initially told you that this journey has been a bit emotional for me. Becoming a doctor was never my dream, it was my dad's dream. So it was a son who wanted to fulfill his dad's dream. My dad, he never asked me for anything. He just asked me whether I could become a doctor. Your family belongs to any doctor family? No, Something? I'm the first generation doctor. You're That is okay. why. So he just asked me one thing, and as a son, I could never say no to him. And I told you I'm of batch 2017 in Georgia. So 1 year before that, I was admitted to Indian Medical College. It's Sri Devi Medical College in Tumkur. But unfortunately, 3 months into the college lost its recognition. Every college has its recognition from the NMC or MCI, whatever you call it. In the middle of the academic year, it lost its recognition. We were promised that they would get it back.
If not the other way, we would go through the judiciary. You can imagine, I was just 17 years old, and we were pulled to the courts, High Court, Supreme Court. It puts a kind of a mental trauma, because that's the budding age. Almost the court case went on for a year. We were promised to get a seat, if not a reallocation to some other college, if not at the worst case circumstances, some compensation. We were given nothing. At the end of 1 year, I'd lost my seat, I'd lost my ear, and I was left with nothing. And at that time, I felt like I was caged here. They had, my own medical system had snatched away my seat, my hard work seat. And at that time, I just wanted to get out of India for good. And I did my research, but I found Georgia as one of the nice place. Reliable place at that time, I could feel, because it's in the part of Europe geographically. So I felt the living standards would be good. Asked few of my seniors. The one name that was highlighted was Sir's name, Prasad Sir's name, and his consultancy. I asked many people. There's always a saying that if you go around and ask about certain things, you will at least find one negative point out of it. Surprisingly, I could never even find one negative thing about what Sir has done. He has set up this way in such a way, it's all calculated. It's a streamlined in a way that seamless. You just have to appear in front of him and tell him so and so, so and so. He will give you a solution that's so fast. I feel it's very experienced. And for me to to tell my dad and to make him be okay with me going abroad was a big thing for me. And when Sir spoke to my dad, I don't know what he did to him, but he was fine. After the call, he agreed. ఏం మాట్లాడారండి? ఓకే చెప్పేయడానికి వాళ్ళ ఫాదర్ కూడా అంతలా నో అని చెప్పి. అండి వాస్తవం చెప్పినంతే, ఓన్లీ వాస్తవమే చెప్పిన. అసలు ఇక్కడికి అక్కడికి అసలు ఎంబీబీఎస్ అబ్రాడ్కు ఎంబీబీఎస్ ఇండియాకు డిఫరెన్స్ ఏంది, అక్కడ చదవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంది, అక్కడ చదివిన వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు అన్న దాని మీద ఓన్లీ వాస్తవాలే చెప్పిన. వాస్తవాలకే కన్విన్స్ అయింది, ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే జార్జియా అటువంటి కంట్రీ, యూనివర్సిటీ జియోమెడి అటువంటి యూనివర్సిటీ, కాబట్టి నాకు ఎక్స్ట్రా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా మీరు ఏ విషయమైనా ఓపెన్గా అడగచ్చు. నేను ఏది కూడా ఇలా చెప్పు అలా చెప్పు అలా కాదు, అసలు ఒరిజినల్గా ఇతను మీ ముందున్నాడు, మీరు ఏ విషయమైనా ఇంట్రాగేట్ చేసే విధంగా అడగచ్చు. సో దట్ ఎందుకంటే ఫ్యూచర్ స్టూడెంట్స్ కూడా ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇది స్టూడెంట్స్ లైఫ్ కాబట్టి, పేరెంట్స్ యొక్క నమ్మకం కాబట్టి. సో కాబట్టి ఎంతసేపు నేను కానీ నాలాంటి రిప్రజెంటేటివ్స్ ఏదో ఒకటి చెప్పి పోవడం కాదు, మా ద్వారా వెళ్ళిన వాళ్ళ సక్సెస్ స్టోరీస్ స్టూడెంట్స్కు ఒకవేళ ఈ షో ద్వారా మనం చెప్పగలిగితే వాళ్ళకు రియల్గా ఏం జరుగుతుంది ఎంబీబీఎస్ అబ్రాడ్ విషయంలో, గివప్ చేయకుండా రిపీటెడ్ లాంగ్ టర్మ్ చేయాల్సిన అవసరం లేకుండా, కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక బీడీఎస్ బీహెచ్ఎంఎస్ బీఎంఎస్ చేయాల్సిన అవసరం లేకుండా, ఎంబీబీఎస్ అనేది పెద్ద కష్టమేమి కాదు, పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు, కష్టమేమి కాదు. ఇక్కడ స్టూడెంట్స్ కంటే ధీటుగా మన ఎంబీబీఎస్ అబ్రాడ్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ జార్జియా స్టూడెంట్స్, ఎస్పెషల్లీ యూనివర్సిటీ జియోమెడి స్టూడెంట్స్ నిరూపిస్తున్నది. వీళ్ళు కానీ వీళ్ళ ఆ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ గురించి వీళ్ళ క్లాస్మేట్స్ నిరూపించిన విధానము. డాక్టర్ దర్శన్ కూడా ఒకటే కాల్ చేసిన, ఎందుకంటే ఒకటే కాల్ చేసి వస్తావా అంటే వచ్చే పార్టిసిపేట్ చేస్తా అన్నారు. కానీ అతనికి ఏ సిచ్యువేషన్లో ఉన్నాడో నేను గమనించలేదు, అతను చెప్పలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్టిక్ తోటి నడుస్తున్నాడు. సో అతని కాలుకు సర్జరీ అయింది, నాకు ఆ విషయం చెప్పలేదు, ఫోన్లో చెప్పలేదు. సో ఏమైంది దర్శన్ అంటే, సార్ నాకు సర్జరీ అయింది, లిగమెంట్ కొంచెం డిస్టర్బ్ అయింది, సర్జరీ అయింది. మరి చెప్పాల్సింది పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళం కదా, ఇది రియల్ థింగ్. సో చెప్పాల్సింది నాకు పోస్ట్ పోన్ చేసుకునే వాళ్ళం, నీ హెల్త్ కంటే ఇంపార్టెంట్ కాదు కదా, నేను పోస్ట్ పోన్ చేసుకున్నా అంటే, లేదు సార్ మీరు ఒకసారి అడగక ఒక్కసారి అడిగినారు. సో రావడం అనేది, నేను చదివిన యూనివర్సిటీ గురించి మీ గురించి చెప్పడం అనేది నా అదృష్టంగా భావించిన. ఎట్ ద సేమ్ టైం 40 hours అసలు నిద్రపోలేదు అతను, ఎందుకంటే డ్యూటీ. ఎండి రేడియాలజీ అది కూడా ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజీలో ఎండి రేడియాలజీ అంటే వీళ్ళకు పేషెంట్ యొక్క ప్రెషర్స్ ఎక్కువ, అంటే పేషెంట్ యొక్క పొటెన్షియాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టం, అంతమంది పేషెంట్స్ ఉంటారు. సో 40 hours కంటిన్యూగా డ్యూటీ చేసిండు, అతనికి నిద్ర లేదు, ప్లస్ ఈ లిగమెంట్ కూడా డిస్టర్బ్ అయింది, స్టిక్ తోటి నడుస్తున్నాడు. అయినా వచ్చిండు. ఎయిర్పోర్ట్లో నైట్ 11:30కి నిన్న నైట్ 11:30కి నేను రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే అతను స్టిక్ తోటి నడుస్తుంటే నాకే బాధ అనిపించింది, అనవసరంగా డిస్టర్బ్ చేసింది, అసలు పిలవాల్సింది కాదేమో. Actually, that shows the gratitude here, I can see. I almost understood what he said, but that's true. It didn't take me a second thought for me to come and say okay to him, because that's what my university has done to me. Whatever I'm doing right now, whatever I've achieved, too much for a FMG, because there's always a stigma that Indian medical graduates, foreign medical graduates, they always compare. I wanted to end this. I feel I've done a good job in ending this. FMGs, foreign medical graduates, are no way lesser. They're no way lesser. If anything, you're a little bit more superior, because the seat which I've got, try hard for years to get it.
what I've got it in, it was my first attempt. If not anything, this has happened only because, and the base gets strong only when you're being trained in that way. All I'm trying to say is my university has played a major role, a very major role, not just for me, for everyone, all the students out there. Shapes you into a person where you will be able to handle any stress at any given time of. If you go to see the passing percentage of FMG, it's a tough exam. It's one of the most difficult medical licensing exam. But in the same graph, if you put geomed's passing percentage, it's a steep up curve. There's something that is they're doing. It's right. That is why the results. And what about the university? So Geomedi University. So that you have entered in a very tender age, that you don't know anything, a different country, different culture, everything new. So how did you settle down there? It was 2017 March. I had just gotten out of a medical college in India. The first day I went there, I cried. I cried like a little boy. I mean, I was not an adult back then. I cried like a boy, telling my dad I wanted to come back. He was almost sure that I wanted to come back, but I don't know what switched in me. Like, I'm going to give it a try. After saying that sentence, I don't even know how the next 6 years passed. 2023 Jan, again I cried. I cried like a man this time because didn't want to leave that. The one place a boy cried, not wanting to go, the same place a man cried, not wanting to leave this place. That's how emotional it is, that place for me. That university, how emotional it is for me, not just for me, for all of us who have studied there. Studies, it has completely transformed us into what we can handle anything which is put against us. If you have to say about the academically, if I have to say about my university, I can vouch that it's what, I mean, for me, it's the best university, but in reality, it's one of the best universities a person can go to. The academics, the mode of instruction is completely in English. Teachers are high class, PhD holders, great teachers. And the system of method of teaching or whatever the textbook they follow, it's all international and which is all valid in India. These are all the stuff which I'm saying which will help you crack the FMG in a very easy method. Okay, right from the beginning years Right also from the they beginning, can ma'am. Yes. okay, guide you everything. Not just that, sir and Mr. Harish is the international student coordinator there. They have planned in such a way that during our holidays, they invite guest lecturers from the coaching platforms for NEET PG. We have doctors and coaching platform for NEET PG. They invite from India. They personally come there. We have vacations twice a year. Every intake, we have autumn and summer. So they come there and they teach us personally. Every time they visit, they complete like 3 to 4 subjects. By the end of 6 years, you're done with almost, we have 19 subjects. We are done with almost everything. You just have to go give the exam and clear it. You have internships also along with Yes, the yes, ma'am. academics. 5 years of course and 1 year of internship. Exactly, they follow what NMC guidelines is. And along with that, you know what is very commendable about my university is that by 3rd year, they send us to the hospitals. They have different hospitals, they have different clinic associated with them. By 3rd year itself, we have to go. And the patient-doctor interaction, the hands-on, it's crazy. By 3rd, 4th year, we were able to, assist one of the most, major surgeries, which in India we can only dream about. We get to assist such surgeries. For example, total hip replacement, one of the major surgeries. I was in my 4th year, I assisted such surgeries. So it tells you what education system it is, what quality of education it is. సో ప్రసాద్ గారు, సో ఆయన మాటలు వింటుంటేనే అర్థమవుతుంది ప్రతి స్టూడెంట్ డ్రీమ్ అలాంటి యూనివర్సిటీలో చదువుకోవడం అని చెప్పేసి, జియోమెడ్ లాంటి యూనివర్సిటీలో. సో మరి మీ నుంచి మీరు ఏం చెప్తారండి ఇంకా ఫైనల్గా స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ? ఇక్కడ వస్తుందో రాదో అన్న లాంగ్ టర్మ్స్ తీసుకొని, రిపీటెడ్ లాంగ్ టర్మ్స్ తీసుకొని స్ట్రెస్గా ఫీల్ అయ్యి, ఒకవేళ 1 లాంగ్ టర్మ్, 2 లాంగ్ టర్మ్, 3 రిపీట్స్ అలా చేసి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది బెస్ట్ చాయిస్ అని నేను చెప్పగలను. అందులో జార్జియా అనేది ఇప్పుడు కొత్తగా కాదు, గత చాలా సంవత్సరాలుగా మేము 10 to 15 years నుంచి ప్రతి షోలో కూడా, ప్రతి టీవీ షోలో కూడా జార్జియా ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్ టు స్టడీ మెడికల్ అని చెప్పి పాస్ట్ 10 to 15 years నుంచి షోస్లో చెప్తూనే ఉన్నాను. అదే విధంగా సక్సెస్ చూపెడుతున్నది, జార్జియా సక్సెస్ చూపెడుతున్నది. అందులో యూనివర్సిటీ జియోమెడి ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎందుకంటే యూనివర్సిటీ జియోమెడి ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ జియోమెడి వచ్చేసి మనకు వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ 2 మాత్రమే ఇంపార్టెంట్. అందులో వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ విషయంలో మన నేషనల్ మెడికల్ కమిషన్ జార్జియా విషయంలో ఒక్క నెగిటివ్ థింగ్ కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఒక యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్లో కానీ, లేకపోతే జార్జియా గురించి నెగిటివ్ కానీ ఎక్కడ ఎన్ఎంసీ మొత్తం వెబ్సైట్ మొత్తం వెతికిన జార్జియా గురించి నెగిటివ్ దొరకదు. ఎట్ ద సేమ్ టైం పాజిటివ్ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు యుక్రెయిన్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా జార్జియాకు టాప్ ప్రయారిటీ ఇచ్చింది. ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా ఈవెన్ మన ఏదైతే ఎంబసీ ఉందో, మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా కూడా రివైజ్డ్ అడ్వైజరీ మెన్షన్ చేసుకుంటూ మన జార్జియాలో చదివిన ఎంబీబీఎస్ యూకే ఎంబీబీఎస్కు, తర్వాత ఇండియన్ ఎంబీబీఎస్కు సరి సమానమని,
సో మన ఏదైతే గెజెట్ 2021 నవంబర్ 18 నాడు గెజెట్ ఉందో ఆ గెజెట్ ప్రకారం 4A 1 2 3 4 అండ్ 4B 100% అప్లికబుల్. అంటే ఈ 4A 1 2 3 4 4B అప్లికబుల్ అయితే ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీలో చదివితే ఇండియాకి వచ్చిన తర్వాత FMG రాయడానికి కానీ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయడానికి అర్హత ఉంటుంది. సో ఆ విధంగా 100% 4A 1 2 3 4 అండ్ 4B 100% జార్జియాకి అప్లికబుల్ అని చెప్పి మన ఇండియన్ ఎంబసీ ఇన్ జార్జియా విత్ రెఫరెన్స్ టు NMC వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. PDF కూడా మనం డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి. ఎట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ వ్యాలిటీ ఆఫ్ డిగ్రీ ఇంటర్నేషనల్ అంటే వీళ్ళ క్లాస్మేట్సే చూసుకోవచ్చు. ఒకరు యూఎస్లో, ఒకరు ఇండియాలో, ఒకరు యూకేలో, ఒకరు ఇక్కడ గవర్నమెంట్ అదే ఎయిమ్స్ లాంటి కాలేజీలో పీజీ సీటు వాళ్ళు రావడం అనేది, తర్వాత ఫాదర్ ముల్లర్ లాంటి కాలేజీలో MD రేడియాలజీ హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న సీట్ రావడం అంటే ఇండియాలో వీళ్ళు పీజీ విషయంలో ప్రూఫ్ చేసుకున్నారు, ఇంటర్నేషనల్ లెవెల్లో పీజీ సీట్లలో ప్రూఫ్ చేసుకుంటే అంతకన్నా నిదర్శనం ఏమి కావాలి. ఈవెన్ ఇక్కడ చదివిన స్టూడెంట్స్ కూడా అది పాసిబుల్ కాకపోవచ్చు. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ జియోమెడీలో ఇటువంటి సాధించడానికి కూడా ఒక ముఖ్య కారణం ఉందండి. యూనివర్సిటీ జియోమెడీలో PhD లేకపోతే తీసుకోవాలి. సో టీచింగ్ ఫ్యాకల్టీ తీసుకోరు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాకల్టీ మెంబర్ PhD ప్రొఫెసర్. సో ఆ అడ్వాంటేజ్ ఈ స్టూడెంట్స్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. యూనివర్సిటీ జియోమెడీకి మాత్రమే అక్విన్ సర్టిఫికేట్, అక్రిడేషన్ ఆఫ్ సర్టిఫికేషన్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేషన్. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ అక్విన్ సర్టిఫికేట్ ఉన్నదంటే మనం ప్రత్యేకించి దాని గురించి ఇది మంచిదా చెడ్డదా అని క్వాలిటీ గురించి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది, TBLC క్యాపిటల్ సిటీ సెంటర్లో ఉంది. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత ఒక 5 to 10 minutes డ్రైవ్లో మనము యూనివర్సిటీకి రీచ్ అయిపోవచ్చు. సో 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ తోటి ఇంక్లూడింగ్ ఓన్ హాస్పిటల్ ప్లస్ 40 హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ హాస్పిటల్ తోటి అసోసియేట్ అయి ఉన్నది కాబట్టి క్లినికల్ ఎక్స్పోజర్ కూడా బాగుంటుంది. సో యూనివర్సిటీ జియోమెడీలో మాత్రమే VR టెక్నాలజీ ఉన్నది. IIT ముంబై వాళ్ళు డెవలప్ చేసిన VR టెక్నాలజీ సిమ్యులేషన్ సెంటర్ ఉంది. సో అక్కడ రియలిస్టిక్గా హాస్పిటల్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, 3D టెక్నాలజీ తోటి వీళ్ళు సర్జరీస్ పర్ఫామ్ చేయడం కావచ్చు, ఆర్గాన్ గురించి నేర్చుకోవడం కావచ్చు, అనాటమీ నేర్చుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా యూనివర్సిటీ జియోమెడీలో మాత్రమే పాసిబుల్ అవుతాయి. ఇది ఎక్స్క్లూజివ్ మెడికల్ యూనివర్సిటీ కాబట్టి స్టూడెంట్స్ డీవియేట్ అయ్యే అవకాశం లేదు. అనవసరమైన స్టూడెంట్స్ కానీ అంటే అనవసరం ఇన్ ద సెన్స్ వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరు కూడా వీళ్ళ విషయంలో ఈ డిస్ట్రాక్షన్ అవ్వం కావచ్చు, వాళ్ళకి అనవసరమైన ఫంక్షన్స్కి వీళ్ళు అటెండ్ చేయాల్సిన అవసరం లేకుండా ఓన్లీ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు, మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఫ్యాకల్టీ ఉంటారు కాబట్టి వీళ్ళకు వేరే విషయాలలో డీవియేట్ అయ్యే అవకాశం అసలు లేదు. సో యూనివర్సిటీ జియోమెడీ అంటే ఒక హిస్టరీ అండి, మెడికల్ ఎడ్యుకేషన్ విషయంలో ఒక హిస్టరీ. సో అందుకనే నేను అంత కాన్ఫిడెంట్గా ప్రతి స్టూడెంట్ను ఒక ఫోన్ కాల్ చేయడంగానే వచ్చి ఇటువంటి షోలో పార్టిసిపేట్ చేయడం. లాస్ట్ టైం ఇదే షోలో మనం సంజీవ్ మెనన్ అతన్ని, తర్వాత ఐశ్వర్య శర్మ అని ఇప్పుడు యూకేలో పీజీ చేస్తున్నారు, తహా సిన్నర్వాలా USMLE Step 1 Step 2 ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేయడము, తర్వాత FMG కూడా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడము, అనుషా ప్రభు కావచ్చు, తర్వాత జిల్ కావచ్చు, ఇలా ప్రతిసారి, తర్వాత మోహిత్ పాంజ్వాని కూడా తను కూడా ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేయడము, ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంక్ రావడము, ఇటువంటి కూడా సక్సెస్ స్టోరీస్ అన్నీ కూడా మనము స్టూడెంట్స్ని ఇన్వైట్ చేసి మనము మన మాటల్లో చెప్పడం కంటే వాళ్ళ మాటలో వాళ్ళ సక్సెస్ స్టోరీని ఒకవేళ ఎవరైతే స్టూడెంట్స్ MBBS చదువుదాం అనుకున్నారో వాళ్ళ మాటల్లో వింటే వాళ్ళకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఎంతసేపు మేము చెప్పి వెళ్ళండి బాగుంటుంది అంటే కాకుండా ఆల్రెడీ వెళ్ళి చదివి వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, రియల్ స్టోరీస్ వాళ్ళు వింటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతి షోలో వీలైనంత వరకు నేను నా స్టూడెంట్స్ని సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిన స్టూడెంట్స్ని, అందరు సక్సెస్ అవుతారండి, సక్సెస్ అయినంతే అందరు సక్సెస్ అవుతారు, కానీ అందులో ఎవరు ఇన్వైట్ చేస్తే అందరు ఎవరి బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉంటారు. ఇన్వైట్ చేయాలంటే నాకు కొంచెం మోమాటం, సరే పిలిస్తే వస్తారా లేరా, ఎందుకంటే ఈ ఫ్యూచర్ స్టూడెంట్స్ గురించి మమ్మల్ని ఉపయోగించుకుంటారు అనే ఇది కూడా ఉంటుంది కదా. సో వాళ్ళ వర్క్లో వాళ్ళు ఒకసారి సక్సెస్ అయినంటే వాళ్ళు బిజీ ఉన్న వాళ్ళని మనం ఇన్వైట్ చేస్తే వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, కానీ నా స్టూడెంట్స్ అలా లేరండి. లక్కీలీ ఏంటంటే నా స్టూడెంట్స్ ఎవరు కూడా నాకు నో అని ఎప్పుడు కూడా చెప్పలేదు, ఒక్కసారి ఫోన్ కాల్ చేస్తే వస్తారు. What will you say to the students, those who want to pursue their MBBS in Georgia and that too in Geomedi University? Be brave. You're in safe hands. There's nothing to worry because I feel that the first step you take is 50% of work done. After that, you just have to walk because the first step takes a lot of mental determination. Believe in yourself. You're in good hands. There are people around to guide you. There's nothing to worry. Everything will be fine. You need to be confident and you need to be brave because the other end of the tunnel is going to be bright. So finally, one question. What was the main transformation that you have had right now when you realized that those 6 years in Georgia and the man right now you are? When you're spending the best times of your life, you don't realize it back then. Once that phase is past, that is when you realize, oh, that was the best time of my life. I cannot put it in words what Georgia means to me or either Geomedi means to me. But all I can say is it has made me a better person in every aspect.
I'm a calmer person, I'm a braver person, and I know that no matter what obstacles that have been put in front of me, I take it very sportively. Or I wouldn't be sitting here with a broken knee today. So Nice. I feel it's all about character development, Mm. and that character development, that country is going to play a major role. I'm sure that whoever chooses my university, I'm proud of my university. Whoever chooses that will for sure have a very bright life ahead of them. So how much did you pay for the MBBS? It's actually negligible for the amount of returns that you get, because we almost paid in peanuts. For me, one good thing about my university is there's no hike in middle of the course. If you're paying one fees in the first year, it's always constant. Mhm. I paid around $3,500 US, marked about 2.2 lakhs back then, 2017, which is nothing. And upon that, from first semester, every month I used to get scholarship. Not just for me. Hmm. Any person who is above 3.8 GPA out of 4, you start getting scholarship, which Okay. is good enough, decent enough scholarship. And not just for bunch of few people. There are so many people they used to give scholarship. It's not about the amount, it's about their appreciation Mhm. for the achievements. So everybody have that eligibility to get that scholarship? You have to get a GPA about 3.8. 3.8. Yeah, if I'm not wrong. So there's certain GPA. Mm. Above that, if you get, and majority of people get. So every student who has got above that GPA gets a scholarship, and that too every month, and that too without fail on a particular date. సో అప్పటికి ఇప్పటికి మనకి డిఫరెన్స్ ప్రైస్ ఎంత హైక్ అయిందంటారు? ఇప్పుడు ప్రజెంట్ యూనివర్సిటీ జియోమెట్రిక్ ఫీజు వచ్చేసి $5,500 పర్ ఇయర్. సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు. $2,750 పర్ సెమిస్టర్ లాగా పే చేసుకోవచ్చు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 2.5 lakhs, 2,50,000 సుమారుగా 5-10,000 ప్లస్ ఆర్ మైనస్ లాగా పే చేసుకోవచ్చు. ఓవరాల్ ఫీజు వచ్చేసి మీకు 28-29 lakhs ప్లస్ ఆర్ మైనస్ 1 or 2 lakhs డిపెండ్ అపాన్ డాలర్ ఫ్లక్చుయేషన్లో అయిపోతుంది. సో అది చాలా మినిమం ఫీజు అన్నట్టే. సో అక్కడ ఎడ్యుకేషన్ బాగుంది, అన్ని విధాలా ఉన్నది. సో ఎవరికైనా ఈ యూనివర్సిటీ జియోమెట్రిక్ సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీస్ వచ్చి సంప్రదించవచ్చు. సో ఇంకా పూర్తి సమాచారం ప్రొవైడ్ చేయడం జరుగుతున్నది. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ దర్శన్ గారు. సో చూసారు కదండి, దర్శన్ గారు మనకు ఒక వ్యూని క్రియేట్ చేశారు. ఆయన నేమ్ లోనే ఉంది ఒక వ్యూ అని చెప్పేసి. సో మీకు MBBS ఇన్ జార్జియా సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. రిలాక్స్డ్ గా మీరు వెళ్ళండి, చక్కగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీరు అనుకున్న ఆ డాక్టర్ లాగా వెనక్కి రండి. అండ్ అలానే దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మీకు బ్యాక్ బోన్ గా సపోర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మీ వెన్నంటే ఉంటుంది. అండ్ అలానే మరింత ఇన్ఫర్మేషన్ మీరు కావాలి అనుకుంటున్నారంటే కనుక ఆల్రెడీ మనకి హైదరాబాద్ సోమాజిగూడ పంజగుట్ట సర్కిల్లో వీళ్ళ ఆఫీస్ ఉంటుంది. అండ్ అలానే నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మేము స్క్రీన్ పైన. ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి, మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అండ్ తొందరలోనే ఇంటేక్ కూడా ఉంది కాబట్టి మరి ఈ ఇయర్ లోనే చక్కగా మీరు జార్జియా వెళ్ళిపోండి.